సన్ రైజర్స్ హైదరాబాద్ కథ ముగిసినట్టే. ఐపీఎల్ 2025 సీజన్ లో ఆ టీం ప్లే ఆఫ్ చేరాలంటే ఇక అద్భుతం జరగాల్సిందే. గుజరాత్ టైటాన్ చేతిలో ఓటమితో ప్లే ఆఫ్ ఆశలు ఆవిరైపోయాయి. సన్ రైజర్స్ ను ప్రసిద్ధి కృష్ణ అలాగే సిరాజ్ దెబ్బ కొట్టారు. 10 మ్యాచ్ల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 7వ ఓటమిని ఖాతాలో వేసుకుంది. అహ్మదాబాద్ లో జరిగిన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ 38 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్ చేతిలో ఓడిపోయింది. 225 పరుగుల లక్ష్య ఛేదంలో సన్ రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. అభిషేక్ శర్మ 41 బంతుల్లో 4 ఫోర్లు 6 సిక్సర్లతో 74 పరుగులు చేయగా చివర్లో నితీష్ కుమార్ రెడ్డి అలాగే ప్యాట్ కమిన్స్ కొద్దిసేపు పోరాడినా మ్యాచ్ ని గెలిపించలేకపోయారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 6 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. ఓపెనర్ లో మంచి శుభారంభం అందించారు. ఏకంగా తొలి వికెట్ కు 87 పరుగులు జోడించారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లను ఈ ఇద్దరు ఆట ఆడుకున్నారు. గుజరాత్ ఓపెనర్ల దెబ్బకి 5 ఓవర్లకే 70 పరుగులు వచ్చాయి. ఇక్కడే ఎస్ఆర్హెచ్ బౌలర్లు పెద్ద తప్పు చేశారు. ముఖ్యంగా మహమ్మద్ షమి ఇలాంటి చెత్త బౌలింగ్ ఎప్పుడు వేసి ఉండడు. 3 ఓవర్లు వేసి 48 పరుగులు ఇచ్చాడు. అంతేకాదు హర్షల్ పటేల్ బౌలింగ్ లో కూడా గుజరాత్ బ్యాటర్లు చెడుగుడు ఆడుకున్నారు. సాయి సుదర్శన్ 48, శుభమన్ గిల్ 76 అలాగే జోస్ బట్లర్ 64 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడడంతో సన్ రైజర్స్ ముందు 225 పరుగుల టార్గెట్ ఉంచింది. ఇక ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్ రైజర్స్ కూడా మంచి శుభారంభమే దక్కింది. తొలి వికెట్ కు 49 పరుగులు జోడించాక వరుస వికెట్లను కోల్పోయింది సన్ రైజర్స్ హైదరాబాద్. ప్రసిద్ధి కృష్ణ ట్రావిస్ హెడ్ వికెట్ తీయడంతో అక్కడి నుంచి ఎస్ఆర్హెచ్ కోలుకోలేకుండా పోయింది. అభిషేక్ శర్మ 74 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా హెన్రిచ్ క్లాసెన్ 23, నితీష్ రెడ్డి 21, ప్యాట్ కమిన్స్ 19 పరుగులతో పర్వాలేదనిపించిన టార్గెట్ మాత్రం రీచ్ కాలేకపోయారు. దీంతో 38 పరుగుల తేడాతో గుజరాత్ టైటన్స్ విజయం సాధించి పాయింట్ల టేబుల్లో 2వ స్థానానికి ఎగబాకింది. ఇక ఈ ఓటమితో సన్ రైజర్స్ హైదరాబాద్ కథ ముగిసినట్టే. ఈ మ్యాచ్ లో మహమ్మద్ షమి ఓవర్ కు 16 పరుగుల చొప్పున ఇవ్వడమే ఓటమికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇక ఈ మ్యాచ్ లో సహనం కోల్పోయాడు శుభమన్ గిల్. ప్రసిద్ధి కృష్ణ వేసిన బంతిని అభిషేక్ శర్మ ఆడడంలో విఫలమయ్యాడు. బాల్ ప్యాడ్లకు తాకడంతో ఎల్బీడబ్ల్యూ కోసం గిల్ అప్పీల్ చేశాడు. అయితే ఎంపైర్ నాట్అవుట్ ఇవ్వడంతో గుజరాత్ కెప్టెన్ రివ్యూకి వెళ్లాడు. అయితే అది ఎంపైర్ కాల్ కావడంతో అభిషేక్ శర్మ నాట్అవుట్ గా మిగిలాడు. ఈ విషయంపై ఎంపైర్ తో గిల్ గొడవ పడుతూ కనిపించాడు.